శుద్ధ పట్టణము కొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూచితిని. పరిశుద్ధ పట్టణము కొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూచితిని. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితిని. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితిని. సింహాసనమందు గొప్ప శబ్దముతో బలముగా పలికిన స్వరము విను. సింహాసనమందు గొప్ప శబ్దముతో బలముగా పలికిన స్వరము వింటిను. దేవుడు నివసించు మానవులతో, దేవుడు నివసించు మానవులతో తానే వారితో సదా వసించును. తానే వారితో సదా వసించును. పరిశుద్ధ పట్టణము కొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూచితిని. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితిని. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితిని. దేవుడు తానే వారితో నుండి ఆయన వారికి తండ్రి యగును. దేవుడు తానే వారితో నుండి ఆయన వారికి తండ్రి యగును. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము దుఃఖము ఏకోనికముండదు. మరణము దుఃఖము ఏకోనికముండదు. పరిశుద్ధ పట్టణము కొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూచితిని. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితిని. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితిని. జాయించు వారు వీటన్నింటినీ వారసులై స్వాతంత్రించుకొందురు. జాయించు వారు వీటన్నింటినీ వారసులై స్వాతంత్రించుకొందురు. ఆయన వారికి దేవుడయుండి, ఆయన వారికి దేవుడయుండి వారాయనకు పుత్రులౌరు. వారాయనకు పుత్రులౌరు. పరిశుద్ధ పట్టణము కొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూచితిని. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితిని. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితిని. నూతనయాకాశమును భూమి నేను చూచితి. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజమున్. నూతనయాకాశమును భూమి నేను చూచితి. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజమున్. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజమున్. భూమి ఆకాశముల దృశ్యమాయెను. సముద్రమికను లేదు అందున్నవే
అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు పరలోక రాజ్య పట్టణమెంతో అద్భుతము గొర్రెపిల్ల కాంతి తోడదాని కాంతి ఎంతయో పరలోక రాజ్య పట్టణమెంతో అద్భుతము గొర్రెపిల్ల కాంతి తోడదాని కాంతి ఎంతయో సురక్షితంబు చేయబడెను ప్రాకారంబుతో సురక్షితంబు చేయబడెను ప్రాకారంబుతో పిల్లకు యుగములందు స్తుతి ఆరాధన సురక్షితంబు చేయబడెను ప్రాకారంబుతో పిల్లకు యుగములందు స్తుతి ఆరాధన నూతనయాకాశమును భూమి నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజము అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజము పరిశుద్ధ యెరూషలేము పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగుటనేము చూచితి పరిశుద్ధ యెరూషలేము పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగుటనేము చూచితి భర్త కొరకు అలంకారింపబడి ఉన్నా భర్త కొరకు అలంకారింపబడి ఉన్నా కుమార్తె వలెను సిద్ధమై ఉండును కొరకు అలంకారింపబడి ఉన్నా కుమార్తె వలెను సిద్ధమై ఉండును నూతనయాకాశమును భూమి నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజము అందుండే శాంతి మహిమ సింహాసనము నుండి ఒక స్వరము వింటిని దేవుని నివసము మనుజులలోనున్నది సింహాసనము నుండి ఒక స్వరము వింటిని దేవుని నివసము మనుజులలోనున్నది అయాన వారి తోడు Verse 19. Called the name of that place Bethel. The name of that place was called with all our fellow believers in the villages far and near. Before this Mandiran gate, thou didst gather thy people, 2 or 3 or more. Several years ago, thank you for the labors of our brethren like James and many others, and as I added as the years went by. In John 4:36, 37 and 38, one soul and the river that all may rejoice with. Other men labor, he entered into their labor. Thank you for the share we have, thy prayer and help and ministry or contribution, all who have, and bless them. Keep this construction strong and stable for the service of thy heavenly house and the revelation of thy Son. Thank you for bringing thy servants also from far and near, saints also from far and near. Accept our service, our prayer, our coming together to glorify you and establish thy people.
విశ్వాసం స్థిరపరచబడి బలపరచుకున్నట్లుగా దయ చూపించు. And strengthen us also as the God of Jacob to follow you. యాకోబు దేవుడైన మిమ్మల్ని మేము వెంబడిస్తుండగా మీరే మమ్మల్ని బలపరచండి. Under the precious blood. రక్త ప్రోక్షణలో మమ్మల్ని శుద్ధీకరించండి. Before us enter and prepare this place for the service of thy people. మాకంటే ముందుగా మీరు ఈ మందిరంలో ప్రవేశించి ఈ మందిరం మీ సేవ కొరకై సిద్ధపరచండి. Pray with thanksgiving in Jesus' precious name. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. Amen. మా దేవుడు దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని వేలున చేసినది. కొనియాడెదము మరువబడని వేలును చేసినది. ఆమేన్. దేవుని స్తోత్రం. సాంగ్ షీట్స్ తయారు చేశారా తిమోతి? యెహోవాను స్తుతించుడి మీరు, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి మీరు, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా మీరు స్తుతించుడి. యెహోవా సేవకులారా మీరు స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి మీరు, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి మీరు, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా మందిరము నాది నివేసిన, యెహోవా మందిరపు నాది నివేసిన. దినమున పలికిన ప్రవక్తల మాటన్, యెహోవా మందిరపు నాది నివేసిన. దినమున పలికిన ప్రవక్తల మాటన్. నేటి దినమున వినది మీరు, నేటి దినమున వినది మీరు. ధైర్యము తెచ్చుకొనుడని ప్రభువు, ధైర్యము తెచ్చుకొనుడని ప్రభువు. యెహోవాను స్తుతించుడి మీరు, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి మీరు, యెహోవా నామమును స్తుతించుడి. పూర్ణ మనస్సుతో సేవించు భక్తుల, పూర్ణ మనస్సుతో సేవించు భక్తుల. కరుణతో తన కృప చూపుట మరువని, పూర్ణ మనస్సుతో సేవించు భక్తుల. కరుణతో తన కృప చూపుట మరువని. నిబంధన నెరవేర్చు నీ వంటి దేవుడు, నిబంధన నెరవేర్చు నీ వంటి దేవుడు. భూమి ఆకాశము లందున లేడని, భూమి ఆకాశము లందున లేడని. యెహోవాను స్తుతించుడి మీరు, యెహోవా నామ
స్తుతించుడి యెహోవా సేవకులారా మీరు స్తుతించుడి యెహోవాను స్తుతించుడి మీరు యెహోవా నామమును స్తుతించుడి యెహోవాను స్తుతించుడి మీరు యెహోవా నామమును స్తుతించుడి. స్థానిక సంఘ దైవ సేవకుడు సహోదరుడు తిమోతి దేవుడి స్థలంలో ఏ రీతిగా తన కార్యాలు జరిగించాడో, ప్రభు ఇచ్చిన వాగ్దానాలు ఏ రీతిగా నెరవేరుతూ వచ్చినావో సాక్ష్యం చెప్తాను. తిమోతి. నమ్మకమైన దేవ, మరి ఘనత మహిమ ప్రభావములకు అర్హుడైన తండ్రి, మీ దయా దాక్షిణ్యములో మా మీద కుమ్మరించింది స్తోత్రం చెల్లిస్తూ నీ మహిమ కొరకు మరి కొద్ది సమయం దీవించమని ఈ దినమంతరం సిద్ధపరచు. ప్రభుకు మహిమ. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. వచనాలు మనం చదువుకుని ఒక 10 నిమిషాలు చిన్న మొదటి వచనం యెషయా గ్రంథం 43వ అధ్యాయము. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాము. యెషయా గ్రంథం 43:7 604వ పేజీ. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించను. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడు నేను. 2వ వచనము 1 కొరింథీ 10వ అధ్యాయము 15వ అధ్యాయము 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఈ 10వ వచనంలో అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృపడనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుంది. ఇక్కడ వీళ్ళగా నేను కాను అని ఉన్నది. మేము కామని చదువుకుందాం. చదవండి. ప్రయాసపడినది మేము కాము, మాకు తోడే ఉన్న దేవుని కృపయే. తర్వాత 3వ వచనము 115వ కీర్తన 1వ వచనం. కీర్తన 1వ వచనం అందరం కలిసి చదువుదాం. 513 పేజీ. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. కత్తిపాడులో 1985వ సంవత్సరంలో ఇప్పుడు మొట్టమొదటిగా ఈ స్థలము 5 సెంట్లు. అప్పుడు దేవసాయంకులు గుంటూరులో ఉన్నప్పుడు, దానికన్నా ముందు అద్దె ఇంట్లో ఉన్నారు 2 సంవత్సరాలు. ఆ తర్వాత 5 సెంట్ స్థలాన్ని దేవసాయంకుల టైంలో కొన్నారు. దానిలో మొదటి పందిరి వేసుకుని ప్రభు ఆరాధన జరిగించినారు. ఆ తర్వాత మళ్ళా కొన్ని సంవత్సరాలకు పక్కనే ఉన్న ఇంటితో సహా 3 సెంట్ స్థలాన్ని ఇంటితో సహా కొనడం జరిగింది. అప్పుడు దేవసాయంకులు గుంటూరులో ఉన్నారు. అప్పుడు మళ్ళా కొన్ని సంవత్సరాలకు జాకోబు అనే స్థలంకి రాకముందు క్రీస్తుదాస్ అని చేసినాడు. ఇప్పుడు ప్రస్తుతము మున్నంగిలో ప్రభు సేవలో ఉన్నారు. క్రీస్తుదాస్ అని కొంతకాలం పరిచయం చేసినాడు. ఆ పరిచయం తర్వాత జాకోబను మళ్ళీ ఇక్కడ పరిచయకు వచ్చినాడు. ఆయన వచ్చిన కాలంలో ఈ స్థలం కొనుగోలు చేయడం జరిగింది. 12 సెంటు స్థలము కొనడం జరిగింది. ఆ తర్వాత ఆయన కొంతకాలం ఉండి ప్రభు మరి ఇంకో స్థలానికి సేవకు తీసుకెళ్ళినాడు. ఆ తర్వాత నేను ప్రభు సేవలోకి వచ్చి 1997లో నేను ఇక్కడికి వచ్చినాను. కొద్ది రోజుల నుండి మళ్ళీ వెళ్ళిపోయినాను. అప్పుడు దేవస్థానం గుంటూరులోనే ఉంటున్నాడు. అప్పుడు నాకు వివాహం కాలేదు. మళ్ళీ 98లో మళ్ళీ ఈ స్థలానికి వచ్చినాను. అప్పటికే నాకు వివాహం కాలేదు. ఈ స్థలానికి వచ్చిన తర్వాతనే గుంటూరు శివన మందిరంలో
నాకు వివాహ కార్యక్రమం జరిగినది. అప్పుడు దేవసంకల్ గుడిలోనే ఉన్నాడు. హైదరాబాద్ నుంచి ప్రభు సేవకులు కూడా వచ్చినారు. అక్కడి నుంచి 8 సంవత్సరాలు ప్రభు సహాయపడుతూ వచ్చినాడు. ఒక 7 సంవత్సరాల కాలంలో మరి భౌతికపరమైన పరిచయం చేసుకుంటూ ప్రభు బిడ్డలతో కలిసి మేము సంతోషంగా సాగుతూ పోయినాం. ఇది 7 సంవత్సరాల కాలంలో ఒక తాత్పర్యము ప్రజలకి నాకు కూడా కలిగింది. దేవుని మందిరం కట్టాలి అంటే తాత్పర్యము. వారికి ఆసక్తి ఉన్నది, నాకు కూడా బాగా ఆసక్తి ఉన్నది మందిరం కట్టాలని. అయితే దేవుని వాగ్దానం లేకుండా మందిరం కట్టడం అనేది అసాధ్యమైనదని తెలుసుకుని వాగ్దానం కొరకు కనిపెట్టినాం. ప్రార్థన చేస్తున్నాను నేను. ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రజలను బట్టి నేను మందిరం కట్టడానికి పూనుకోవడం కూడా మళ్ళా ఇబ్బంది కలిగిద్దేమో. ప్రభు నీ చిత్తం అయితే మందిరం కట్టే విషయంలో దేవుడి వాగ్దానం నాకు దయచేయమని అడిగినాను. నాకైతే ఆశ ఉన్నది, నీ చిత్తం అయితే వాగ్దానం ఇవ్వమని అడిగితే నేను వాగ్దానం కూడా ఖచ్చితంగా అడిగినాను. నా దినపాఠాల్లో నువ్వు మాట్లాడమని నేను అడగలేదు. మరి జనవరి 1కి 31 నైట్కి సంవత్సరంలో నాకు వాగ్దానం ఇవ్వమని ప్రభుని అడిగినాను. ఆ సంవత్సరముకు మునుపు 3 నెలల క్రితం నుంచి ఇంకా ఎక్కువ కాలం నుంచి ప్రార్థన చేస్తూ వచ్చినాము. వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా వాగ్దానం ఇస్తే ఆ పని మొదలు పెడతాం. నాకైతే ఆశ లేదు. ఈ స్థలమున నేను అప్పుడు 7 ఏళ్ళు సేవలో ఉన్నాను. ఆ దినం నేను వెళ్ళిపోయినా కూడా ఈ స్థలం నుంచి మరి నాకెంతో సంతోషంగా నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా. అందుకని మంచిగా నేను ప్రభు పనిలో ఉండిపోయినాను. అప్పటికి 7 సంవత్సరాలు. మళ్ళీ మందిరం కట్టాలని నాకు తాత్పర్యము ఆశ నాకేం లేదు. నీకు ఇష్టమైతే స్పష్టంగా చెప్పు, ఆ పనికి మేము ముందుకు సాగిపోగలుగుతాం అని ప్రార్థన చేసుకుంటా కొన్ని నెలలు అడుగుతూ వస్తే జనవరి 1కి నాకు వాగ్దానం ఇచ్చినాడు దేవుడు. పక్కాగా నేను మందిరం గురించి అడిగినాను, దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానం చూడండి. 1 దినవృత్తాంతములు 28వ అధ్యాయము 10వ వచనం. కేవలం మందిరము విషయమై నీ చిత్తం ఏమిటి, నీ ఆలోచన ఏమిటి బయలుపరచమని ప్రభుని అడిగినాను. మందిరం కట్టాలని నాకు కోరిక కూడా లేదు, నీ ఆలోచన అయితే నేను ముందుకు సాగిపోగలుగుతామని అడిగితే 1 దినవృత్తాంతములు 28వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. పేజీ నెంబర్ 358. 358 10వ వచనం చదువుదాము. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసుకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగింపుము. జనవరి 31వ తారీఖు రాత్రి నేను వాగ్దానము 1వ తారీఖు తీసినాను. ఆ 1వ తారీఖు పగలు తీస్తున్నాను నేను వాగ్దానము. ఆ పగలు మరి ఈ ఖచ్చితంగా ఈ వాగ్దానం ప్రభు నాకు అనుగ్రహించినాడు. అంతకు మునుపు నేను ట్రాన్స్ఫర్ వెళ్ళడానికి జోసెఫ్ అన్న టైంలో అవకాశము నన్ను ఆశపెట్టినారు, ఇట్లా ట్రాన్స్ఫర్ చేయాలని ఆశపెడితే నేను అన్నాను, మీరు సేవకులన్నా ప్రార్థనాపూర్వకంగా నన్ను పంపించినారు, నేను ప్రార్థనాపూర్వకంగా మీ గౌరవాన్ని దేవుని గౌరవాన్ని కాపాడుకున్నాను, మరి మీ ఇష్టం అని నేను అప్పుడు ఈ లెటర్ను కడుతూ ఉన్నాను. ఈ చిన్న లెటర్ను అది పెద్ద ట్యాంక్ కడుతూ ఉన్న టైంలో వస్తే నేను సరే మీ ఇష్టం అని చెప్పి నేను బయలుదేరినాను. ఒక 10,000 రూపాయలు క్యాష్ ఉందన్న, ఈ క్యాష్ మీకు ఇస్తున్నాను, మరి సంఘస్థుల సహకారంతో ఇప్పటి వరకు శివయం నుంచి ఎట్లా సహకారంతో చేసినారు అలాగనే మీరు ఆ పని మాకు పూర్తి చేయండి, ఆ 10,000 రూపాయలు మీకు ఇస్తున్నానని సీఎం ద్వారానే క్యాష్ లెక్కలన్నీ తీసుకున్నాను. మళ్ళీ సీఎంకి జోసెఫ్ అన్న టైంలో అప్పగించి ఇంకా వెళ్ళడానికి రెడీ అయ్యింది. సరే ఒక వారం తర్వాత ఫోన్ చేయన్నాడు. నేను ఒక వారం తర్వాత మళ్ళీ ఫోన్ బూత్లోకి వెళ్ళి ఫోన్ చేసినాను. ఇప్పుడు సుమారు 2 నెలలు అయింది నేను ఇంకా మారుస్తున్నామని చెప్పి ఫోన్ బూత్లోకి వెళ్ళి ఫోన్ చేయగానే ఆయన అన్నాడు, నువ్వు వాళ్ళొద్దు ఇక్కడే ఉండు అని చెప్పినాడు. ఈ వాగ్దానం అప్పటికి నాకు ఇవ్వలేదు. 5 సంవత్సరాలకే నాకు ట్రాన్స్ఫర్ వచ్చేసింది అప్పటికి. అయితే దేవుడి దైవ నా దైవ సేవకులు ఇవ్వద్దు అని చెప్పినారు, వద్దు ఉండు తర్వాత చెప్తాము అవసరమైతే అని. ఆ తర్వాత 2 సంవత్సరాలకి 7 ఏళ్ళు అయినా 7 ఏళ్ళ తర్వాత నేను ఈ వాగ్దానం ప్రభు ద్వారా పొందినాను. దైవుని సంకల్పం చొప్పున మరి ప్రభు ఈ వాగ్దానం ఇచ్చిన తర్వాతనే ప్రతి మరి వనరులు సమకూడినాయను. ప్రతి వనరులు సమకూడినాయి. ప్రజలలో ఆసక్తి పెరగటము, తర్వాత ధన సహాయం కానీ అన్ని విధాలుగా ఇంకెక్కువ చెప్పలేము. ప్రభు వాగ్దానం ఇచ్చిన ఆ యొక్క సంవత్సరంలోనే అధికమైన మరి వనరులను దేవుడు సమకూర్చినాడు. ప్రభు మహిమార్థమై మరి ప్రతిపాడు బేతేలులో ఉన్న బిడ్డలు కూడా మేము అందుకనే 1 అధ్యాయంలో నేను కాదు అనేది కట్టేసేసి ఇంకో పదం మనం పెట్టుకుందామని చెప్పినాను. ఏ పదం అంటే అది నేను కాదని తీసివేసి మేము కాదు అనే పదాన్ని తప్పనిసరిగా ఉంచాలి. ఎంత కష్టపడినారంటే అంతగా కష్టపడినారు. మరి మేమైతే భౌతికంగా వాళ్ళ ప్రేమకు
మేము నా మట్టుకు నేను కానీ కుటుంబం కానీ చాలా వస్తున్నాం. మంచి భౌతిక పరంగా మాకు ఏమీ కష్టం లేదు. ఆధ్యాత్మికంగా మరి అన్ని రకములుగా నాకు పరిచయం సహకరించినాడు. అది ఎంతో కష్టపడినాడు. అది 4 రోజులు కాదు 2 నెలలు మీరు ఉండాలంటే ఈ పూటకి పని చేసుకుంటే తప్ప రెండో పూటకి తినడానికి లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు 2 నెలల పాటు ఉండిపోయినారు. కనుక ఆ పదానికి మరి మేము అని చెప్పడానికి మాత్రం కూడా మేము సంకోచించట్లేదు. ప్రతి దానికి ఈ పూట ఇటు ఉండాలంటే ఉండిపోతారంటే, నేనేం మాట్లాడకపోతే అలా చెప్పలేదంటే వెళ్ళిపోతారంటే, ఉండు అన్నామంటే ఉండిపోతారంటే, ఇక రెండో మాట్లాడకుండా అలాగే ప్రభు దైవాలను అందరూ సహకరించినాడు. అందుకని మొదటి రండి 15వ అధ్యాయము 10వ వచనము మా అడుగుల గారు వచ్చినాడు. ఆ ప్రభునామానికి మహిమ. ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఎన్నో నేర్పించినాడు. ఒకసారి తిమోతి దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాడు, తిమోతి మందిరం కట్టడం అనేది గొప్పతనం కాదు, కానీ మందిరం కట్టేలోపు ఎన్ని అనుభవాలు నేర్పిస్తాడు, అది చాలా విలువైనది అని ఆయన చెప్పాడు. మందిరం పూర్తయ్యేలోపు ఎన్ని విలువైన అనుభవాలు నాకు నేర్పించినాడు. నేను బేతేలు ఎన్నడూ మర్చిపోను, నన్ను కూడా వాళ్ళు మర్చిపోరు. ఆ రీతిగా పరస్పర సహకారంతో మేము పని చేసుకోగలిగినాం. ఇంకా ఎంతో పని ఉంది కనపడకుండా. మరి ప్రార్థన చేయండి. ప్రభువుకు మహిమ. ఆ వచ్చిన మళ్ళా చదువుకుని ముగించుకుంటాం. ముందుకు రక్తం కార్చినాడు సంఘ ప్రార్థనలు కానీ ఆన్లైన్ పేర్లు కానీ. యేసు ప్రభు వారు ఎందుకొరకు మరి సెలువులో మరణించినాడో, చేతుల్లో సెలవు కొట్టినారో, కళ్ళలో సెలవు కొట్టించుకున్నాడో, ఆ ఉద్దేశం నెరవేరడానికే ఈ మందిలో మనం కడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, మానవుని స్వార్థం కొరకు కాదు, మన స్వార్థం కొరకు కాదు. మనం ఎంత కష్టపడినా నాకు నీకు మహిమ ఆరోపించినామంటే ఇక ఎంతటితో మన పనులు ఆగిపోతాయి, ఇంకో పని జరిగించుకోడు అని నేను చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ప్రభు మహిమార్థమే ఉంటే ఇంకో పని జరిగిస్తాడు మన ద్వారా. దేవునికి మహిమ రావట్లేదని తెలిస్తే అంతవరకు ఆపేస్తాడని ఎప్పుడు ఆయన ఎందుకు చనిపోయినాడు, అది ఉద్దేశం నెరవేర్చబడాలి. ఈ కట్టడము, ఈ కార్యాల ద్వారా ఇవన్నీ తాత్కాలికమైన చెప్తూనే ఉన్నాం. ఇవి స్థిరమైనవని మాత్రం మేము బోధ చేస్తూ మేము ప్రజలు పెంచలేదు, మేము కూడా అలా పెరగలేదు. మరి ప్రార్థనా పూర్వకంగానే దైవభయంతో ప్రభు ఎందుకు శిలువలో మరణించాడు, ఆ ఉద్దేశం సఫలం అవ్వాలి. ఆ భారంతో మేము ప్రార్థనా పూర్వకంగా ఈ పని చేసుకుంటూ వచ్చినాం. మీరు కూడా ప్రార్థించండి. ప్రభు దాసులు ఈ స్థలానికి రావడానికి కూడా మరి పిలుపంకులు మాకైతే తెలియదు. మరి ప్రార్థనే నాకు ఇలాంటి దైవ సేవకులు దైవజనులు పెద్దవాళ్ళు ఈ స్థలానికి రాగలిగినారంటే ఫిలోమోను పత్రికలో ఒక వచనం ఉండేది. అరవింద్ వంకులు కూడా ఈ స్థలానికి రావడానికి, మరి పెద్ద సేవకులు ఈ స్థలానికి రావడానికి, జిల్లా దైవ సేవకులు ఈ స్థలాలకు రావడానికి కారణం ఫిలోమోను పత్రికలో ఒక వచనం అన్నది. నీ ప్రార్థన మూలంగా నేను నీకు అనుగ్రహించబడుతున్నానని చెప్పినాడు. ప్రార్థన వలన వారి ముఖాలు తెలియదు, వ్యక్తిగతంగా మేమెవరో వారికి తెలియదు, వారెవరు వారు పెద్దవాళ్ళు కనుక మాకు తెలుసు, మేమైతే వారికి ఏమి తెలియదు. అయినా ప్రార్థన ద్వారా వాడు మాకు తెలియకపోయినా మేము బల్ల దగ్గర కానీ సంఘ ప్రార్థనలు కానీ వ్యక్తిగత ప్రార్థనలు కానీ వాళ్ళ కొరకు చేసిన ప్రార్థనలే ఈ స్థలానికి మీరు దైవదాసులు నడిపించినాయి. ఇక మాకేమీ తెలియదు. ఆ ప్రార్థన వల్ల ఇంకెంతో మంది సహకారాన్ని మేము అనుభవించినాం. లోక 2:52 ప్రకారం దేవుని దయ, మనుషుల దయ, జ్ఞానము, వయస్సు, ఆ ప్రార్థనే ఈ 4 అనుభవాల నుంచి మమ్మల్ని కాపాడినాయి. ఒకసారి చదువుకుని ముగించుకుంటాం. 1 Corinthians 15:10 అది నేను కాదు అనేది కాకుండా నేను కాదు మేము కాము, మాకు తోడై ఉన్న దేవుని కృపయే అని చదువుకుందాం. మనం అక్కడి నుంచి అంతా చదవాల్సిన పని లేదు, చదువుకుందాం. ప్రయాసపడినది మేము కాము, మాకు తోడై ఉన్న దేవుని కృపయే. ప్రార్థన. మనకి ఇవ్వడం ఈ పాఠపత్రుల నుండి Dedication is not carried by 2 or 3 servants, Devasayam or myself or others, but all of us have a share. మందిర ప్రతిష్ట అనేటువంటిది ఒకరిద్దరు పెద్ద సేవకులతోనే కాదు, మనం అందరం కూడా ఈ ప్రతిష్టలో పాలిభాగస్తులమైనాం. You read in Psalm 22 verse 3, కీర్తన 22:3 మనం చదివినట్లయితే, Thou inhabitest the praise of Israel. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవైనావు. ప్రభువుకు స్తోత్రం చేయకపోతే ప్రభు చెప్తాం, నేను ఇక్కడ ఉన్నావు, వారే దేవునికి స్తోత్రం చేయలేదు, వెళ్ళిపోతున్నాను.
ప్రభు ప్రజలమైన మనం ఆయనకు స్తోత్రం చేయకపోతే మనం ఇక్కడే ఉంటాం, ప్రభు అక్కడే ఉంటాడు. So wherever you are sitting, మీరు ఎక్కడ we కూర్చోండి, are contributing to the dedication by singing and praising. మీరు పాడడం ద్వారా స్తుతించడం ద్వారా మందిర ప్రతిష్టలో మీరు పాలుభాగస్తులు అవుతున్నారు. Don't think your ప్రతిష్ట is only from here. It's from every area. It should be sanctified and made available for the service of God. మందిర ప్రతిష్ట అనేది కేవలం ఇక్కడ ప్రసంగ వేదిక మీద నుండి జరిగే కార్యం కాదు. ఇది అన్ని మూలల నుండి అన్ని స్థలాల నుండి ప్రతి ఒక్కరూ ప్రార్థించి స్తుతించి కీర్తించడం ద్వారా మందిరం ప్రతిష్ఠించబడి సేవ కొరకై సిద్ధపరచబడుతున్నది. Psalm 22 verse 3. కీర్తన 22:3. ఎవరికి చెప్పండి? నా వెంట పలకండి. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడు అయ్యున్నావు. The God desires the praise of people where He finds delight to dwell. ప్రభు తన ప్రజల యందు సంతోషించడానికి, తన ప్రజల యొక్క స్తుతుల మీద ఆయన నివాసం చేయడానికి కోరుకుంటున్నాడు. The God has purchased you and me by His blood, put a new song in our mouth, and we should praise the Lord. ప్రభు మనను తన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఆయన మన నోట ఒక నూతనమైన స్తుతిగీతం ఉంచినాడు కనుక మనం నోరు తెరిచి ఆయనను ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. Sing 2 verses of a song. ఈ మొదటి పాటలో Then we give a little time for the standing Sangabalavana, 1-2 brothers and sisters to praise, and then others from outside, 1 or 2, and then we close it. ఈ మొదటి పాట ఇమ్ముగాని సుదనము నుండి మిమ్మల్ని ఆశీర్వదించిన ఈ పాటలో మొదటి వచనము చివరి వచనం పాడతాము. ఆ తర్వాత స్థానిక సంఘంలో అనగా ప్రతి పాడులో ప్రతి ఆదివారం కూడుకునే వాళ్ళు ఇద్దరు సహోదరులు ఆరాధించాలి. తృప్తంగా ఆరాధించాలి. 1 minute. ఒక్క నిమిషమే. Our train is running already late, 1 hour. ఇప్పటికే మన రైలు 1 గంట ఆలస్యంగా నడుస్తా ఉంది. I don't want to keep you very late. ఇంకా మిమ్మల్ని ఆలస్యంగా ఉంచము. We thank you for your cooperation. You have come from far and near. మీరు ఎంతో దూరం నుండి దగ్గర నుండి వచ్చారు. మీ సహకారాన్ని బట్టి మీకు ఎంతో వందనస్తులమైనా. Let us prayerfully exalt the Lord and enter into His presence. ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో మనం ప్రవేశిస్తాం. ఆ తర్వాత బయట నుండి వచ్చిన వాళ్ళు ఇద్దరు ప్రభువును ఆరాధిస్తారు. Then Brother Isaac will close that worship. ఆ తర్వాత సోదరుడు ఐజక్ గారు స్తుతి చెల్లించి ఆరాధన కార్యక్రమాన్ని ముగిస్తారు. And I may share something. ఆ తర్వాత దైవజనుడు వర్తమానం ఇస్తారు. English, Telugu, Tamil అన్ని కలిపి. ఇంగ్లీషు తెలుగు అంతా కలిపి ఉంటుంది. ఇప్పుడు పాడబడి సహోదరులండి. మొదటి పాట ఇమ్ముగా ఈ సుదినము నుండి మిమ్మల్ని ఆశీర్వదించదు, మునుపటి మందిర మహిమను పెంచు. త్వరగా పాడబడి సహోదరులు. Hare Rama
ఆమేన్. ఆరాధించండి. నువ్వు పలికి నిజానికే ప్రభునైనా, నిజం గురించి ఇచ్చినటువంటి సాక్ష్యానికే నాయనా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అందులో మిత్తం ప్రభునైనా నువ్వు ఏర్పాటు చేసినటువంటి ప్రతిష్టకే వందనాలు తండ్రి. నీ యొక్క ఏర్పాట్ల ప్రభు నీ దాసులను తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రం తండ్రి. ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం సమర్పించుకొంచు నాయన. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ కొద్ది ఆరాధన సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వారికి కూడా అదే ఆశనందు పొందనములు. మేము కాదు ప్రయాసపడింది ఆయన కృపయే అని సమస్త మహిమని ఆరోపిస్తున్నారు. మేము కూడా కలిసి స్థానిక సంఘముతో దాసులతో మా కృతజ్ఞత స్తుతి ఆరాధనను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అర్పిస్తున్నాము తండ్రి. మీరు స్తుతించుకోవడం కొరకే మీరు ఏర్పాటు చేసుకున్న యొక్క దీప స్తంభం కొరకే ఉన్నారు. తండ్రి మీరు ఈ యొక్క బేదల పక్షంగా మీరు మౌనంగా లేరు, మీరు కోరుకుండలేదు. దీని నీతి సూర్యకాంతిలో కనబడే వరకు మీరు కార్యాలు జరిగిస్తేనే విలాసుని ఏర్పాటు చేసి మీరు జరిగిస్తున్న కార్యాల కొరకే స్తోత్రములు. ఈ రీతిగా నా తండ్రి ప్రాంతానికి నేను ఆశీర్వాద కార్యక్రమం ఉంటూ కొరకే ప్రయాసంలో జీవించినందుకు స్తోత్రములు. ఆయన మీరు చేసుకొచ్చిన అద్భుతమైన కార్యాల కొరకే స్తుతిస్తూ నా ఉదయపూర్వకమైన స్తుతి ఆరాధన మా కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచిన క్రీస్తు ఘనమైన ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ప్రేమగల మన పరలోకపు తండ్రి, సర్వకృపానిధి, దయా దాక్షిణ్య పూర్ణుడమైన దేవ, నీకు వందనములు కృతజ్ఞత స్తోత్రాలను చెల్లిస్తున్నాం. సమయంలో ప్రతిపాదనను జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి స్థానిక విశ్వాసుల యొక్క ప్రార్థన నివాసముగా నీ మందిరం ఉంటుంది. ప్రభా బేతేలను యాకోబు యొక్క అనుభవం మీరు ఇక్కడ నెరవేర్చినందుకు మీకు స్తోత్రాలు. యాకోబు బేతేలని పేరు పెట్టి వెళ్ళి 20 సంవత్సరాలు మళ్ళీ వచ్చి 21 సంవత్సరంలో ఆ స్థలంలో బలిపీఠము కట్టాడు. మళ్ళీ బేతేలని ఆ పేరు ఏర్పాటు చేయబడింది. కాబట్టి బేతేలులోని విశ్వాసులందరి ప్రార్థనలు మీరు ఆలకించినందుకు వందనములు. ఈ సమయంలో ఈ ప్రతిష్టత కొరకు ఈ నూతన మందిర ప్రతిష్ఠిత నిమిత్తము దైవ సేవకులు మీరు ఆ స్థలం నుండి రాగలిగారు, పిలుపు గారు తీసుకుని వచ్చారు. మీకెంతో వందనములు. మీ వాక్యం అందించండి. మీ సంతోషం మా ప్రభా నీ బిడ్డలపై ఉంచినందుకు వందనములు. వారు కూడా మీ అందు సంతోషించి ఆనందించడానికి తరుణం ఇచ్చినందుకు వందనములు. ఇందుమూలమున అనేక గ్రామముల నుండి వచ్చినటువంటి మరి చిన్న పెద్ద విశ్వాసులందరినీ ఆయా విధములుగా మీరు రక్షించుకున్న విశ్వాసులందరినీ కూడా మీరు సమకూర్చినందుకు మీకు వందనములు. అంతం వరకు మీ సన్నిధి ఉంచమని సహాయం చేయమని నీ దాసుని బలమైన వర్తమానం అనుగ్రహించమని మరి నీ నడిపింపు దయచేయమని మీకు మహిమ కలిగించుకున్నామని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయమున రండి యాకోబు వంశమా, స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడుతము రండి.
శోభనుగాంచగా మందిర పార్వత శోభనుగాంచగా ఉన్నత పార్వత శిఖరమందుండి మహిమతో మహి వర్ధిల్లును ఉన్నత పార్వత శిఖరమందుండి మహిమతో మహి వర్ధిల్లును ప్రభు ప్రజలారా దయమునరండి యాకోబు వంశమా స్వకీయ జనమా యెహోవా వెలుగులో నడుతమురండి యెహోవా వెలుగులో నడుతమురండి యెహోవా మందిర మందున బోధించు యెహోవా మందిర మందున బోధించు హిత బోధను విని తన త్రోవ నడువగా హిత బోధను విని తన త్రోవ నడువగా యాకోబు దేవుని నివాసమునకు పంతుల జనులు పరుడిని వార్తులు యాకోబు దేవుని నివాసమునకు పంతుల జనులు పరుడిని వార్తులు ప్రజలారా దయమునరండి యాకోబు వంశమా స్వకీయ జనమా యెహోవా వెలుగులో నడుతమురండి యెహోవా వెలుగులో నడుతమురండి తన స్వాస్యం వాయము యాకోబే తన స్వాస్యం వాయము భీకర ఎడారిలో కనుగొని వారిని ఎంచెను కాచెను కను పాపగను భీకర ఎడారి యాకోబు వంశమా స్వకీయ జనమా యెహోవా వెలుగులో రండి యెహోవా వెలుగులో నడుతమురండి కమనీయం బగు కలకని యాకోబు కమనీయం బగు కలకని యాకోబు కాంచెను నీచెనం భువి నుండి దివికి కాంచెను నీచెనం భువి నుండి దివికి నిలువగా యెహోవా దానికి పైగా బేతేలే ఇది ఏది కాదనెన్ నిలువగా యెహోవా దానికి పైగా బేతేలే ఇది ఏది కాదనెన్ ప్రభు ప్రజలారా దయమునరండి యాకోబు వంశమా స్వకీయ జనమా యెహోవా వెలుగులో నడుతమురండి యెహోవా వెలుగులో నడుతమురండి I wish I could talk to you directly in Telugu. తో నేరుగా తెలుగులో మాట్లాడాలని కోరిక ఉన్నది కానీ నా సొంత మాతృభూమి కేరళ అండి, మా మాతృభాష మలయాళం అండి. మా సొంత భూమి కేరళ రాష్ట్రము, సొంత భాష ఏంటంటే మలయాళం. పునర్జన్మ అనుభవంలోకి వచ్చిన దేశం మహారాష్ట్ర, బాంబే 1943. 1943వ సంవత్సరంలో ప్రభువును రక్షకునిగా ఎరిగినటువంటి రాష్ట్రము మహారాష్ట్ర రాష్ట్రం. Because my ship was in the place, I had an opportunity to meet Brother Bhakt Singh while in Bombay. He asked me, "Are you born again?" That was the beginning of new life. ఆ దినాల్లో
మా షిప్ బాంబే ఓడరేవులో ఉన్నది. ఆ సందర్భంగా దైవజనుడు భక్సింగ్ గారిని కలుసుకోవడానికి సమయం దొరికింది. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు తిరిగి జన్మించినావా అని అడిగినప్పుడు ఆ రీతిగా ప్రభు నాలో తన రక్షణ కార్యాన్ని ఆరంభించినాడు. He said, kneel down, I will pray for you. దైవజనుడు భక్సింగ్ గారు అన్నారు, మోకరించు, నీ కొరకు ప్రార్థన చేస్తాను అన్నాడు. And a few months later, I received the Lord Jesus as my Savior according to John 1:12. యోహాను సువార్త 1:12 ప్రకారంగా కొన్ని నెలల తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని నా రక్షకునిగా అంగీకరించినాను. Being born again by the word of God. 1 Peter chapter 1 verse 23. మొదటి పేతురు 1:23 ప్రకారముగా దేవుని వాక్యము ద్వారా నేను తిరిగి జన్మించినాను. Also John 3:6, that which is born of the Spirit is spirit. యోహాను 3:6 ప్రకారంగా ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మైనది. So through the word of God and the Spirit of God, a spiritual conception takes place in us, new life enters. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యం ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి గర్భం ధరించడం ద్వారా మనము దేవుని యొక్క ఇంటిలో పుడుతూ ఉన్నాం. So I was sure I was born again 11th of April 1943. 43వ సంవత్సరము ఏప్రిల్ మాసము 11వ తేదీన నేను తిరిగి జన్మించినాననే నిశ్చయత నాకు కలిగింది. From that time that I was on the ship, God gave me a desire to read the Bible, though I did not know where is Isaiah, where is Chronicles, where is Peter. ఆ దినం నుండి నేను ఓడలో ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యం చదవాలని ఆకలి కలిగింది. యెషయా గ్రంథం ఎక్కడుంది, ఇర్మియా ఎక్కడుంది నాకు తెలియకపోయినప్పటికీ వాక్యం చదవాలనే గొప్ప కోరిక కలిగింది. I had a ship but no fellowship like this. అక్కడ షిప్ ఉన్నదే కానీ ఫెలోషిప్ లేదు. అంటే ఓడలో ఉన్నానే కానీ ఈ విధమైన సహవాసం లేదు. Now God has brought us together from the villages and towns of this country in fellowship based on Acts 2:42, I believe. అపొస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం ప్రకారంగా ఈ దేశంలో మనలందరినీ ప్రభు ఆయా స్థలాల నుండి క్రైస్తవ సహవాసంలోకి తీసుకుని వచ్చినాడు. So that we may strengthen one another and live a life looking for the return of the Lord Jesus Christ. ఆ రీతిగా మనం ఒకరి ద్వారా ఒకరము ప్రోత్సహించబడి బలపరచబడి యేసుప్రభు వారి యొక్క రాకడ కొరకే మనం ఎదురు చూస్తున్నట్లు. I think it was in 1944 January, while the ship was in Karachi, I had the call according to Matthew 19:21 to forsake all and follow him. మత్తయి సువార్త 19:27 వచనం ప్రకారంగా మా ఓడ కరాచీలో ఉండగా ప్రభువు నన్ను తన సంపూర్ణ సేవ కొరకై పిలిచినాడు. It took some time because they were not willing to relieve me because the ships were required for the service of the warfare. ఆ దినాల్లో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధంలో ఓడ అవసరం కనుక నన్ను వెంటనే ఉద్యోగంలో నుండి విడుదల చేయడానికి వారు ఇష్టపడలేదు. But finally I resigned in Calcutta, telling very frankly I am not going to select any job. Lord has called me and I gave my resignation. అప్పుడు నేను కలకత్తాకు మా ఓడ వచ్చిన తర్వాత నా అధికారులతో చెప్పినాను, అయ్యా నేను వేరే ఉద్యోగం కొరకు కాదండి, యేసుప్రభు నన్ను తన సేవ కొరకే పిలిచినాడు కనుక దయచేసి నన్ను విడుదల చేయండి అని అడిగినాను. And I came to Madras, Chennai, where the Bhaksing I knew was having a place of worship, Jehovah Shammah. మద్రాస్ చెన్నైలో జెహోవా షామాలో ఆరాధనా స్థలము దైవజనుడు భక్సింగ్ గారు ఆయనతో పాటు ఉన్నారని నాకు తెలుసు. అక్కడికి వచ్చినాను. He saw me and he didn't recognize me because I met him many years before. ఎన్నో సంవత్సరాలకు ముందుగా నేను ఆయన చూసినాను, కలుసుకున్నాను కనుక ఆయన వెంటనే గుర్తుపట్టలేదు. He said, what said you want? Where are you coming? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడ పుట్టినావు అని అడిగాడు. I said, I am Brother Philip, we met in Bombay. నేను నా పేరు ఫిలిప్, మీరు నన్ను బొంబాయిలో కలుసుకున్నారు అన్నాను. What's that you, what I can do for you? నేను నీ కొరకు ఏం చేయాలని కోరుతున్నావు అన్నాడు. I said, the Lord has called me. ప్రభు నన్ను సేవ కొరకు పిలిచినాడు. Oh, Lord has called you, stay here. ప్రభు నేను సేవ కొరకు పిలిచినాడా, అట్లయితే ఇక్కడే ఉండు. That's how Jehovah Shammah became the place of apprenticeship to learn the things of God more and more in fellowship with this God's people. ఆ రీతిగా యెహోవా షామాలో దేవుని ప్రజలతో సహవాసం ఉండడం ద్వారా దైవికమైనటువంటి సేవ కొరకైన తర్ఫీదు నేను పొందినాను. We don't have Bible schools and other things which are of course helpful, but a living assembly, fellowship of God's people becomes the training ground, apprenticeship for the service of God. మనకు బైబిల్ కాలేజీలు, బైబిల్ స్కూల్ లేవు, అవి మంచివే. అయితే మనకు సజీవమైన సంఘమే ఉన్నది. సజీవమైన సంఘ సహవాసంలో మనం తర్ఫీదు చేయబడుతూ ఉంటున్నాం, బలపరచబడుతూ
కొరకై ముందు సేవ కొరకై సిద్ధపరచబడుతున్నాం. So years gone and I am still alive. Thank you for your prayers. I am happy to come to Patripadu and seek your prayers for the future also. ఆ దినం నుండి ఈ దినం వరకు ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. నా పక్షంగా మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి దేవుడు నన్ను ఇంకా సజీవంగా ఉంచినాడు. ఇది నా ప్రతిపాడుకు రావడానికి ప్రభువు అనుకూలపరిచినాడు. Timothy was phoning and telling, but I don't know where Patipadu is. I was in Guntur as early as 1957 or so when Brother Suvarnarao was here. Later Brother Devasai, but I didn't know anything about this village. మరి 57 సంవత్సరంలో సోదరు ఫిలిప్ గారు గుంటూరులో ఉన్నారు. సోమరావు గారి దినాల్లో ఆ దినాల్లో ప్రతిపాడు ఎక్కడ ఉందో సహోదరికి తెలియదు. And Brother said, Pati means cotton. ప్రతి అంటే కాటన్ అని చెప్పినాం దారిలో. Those days tobacco was built in cultivation. ఆ దినాల్లో గుంటూరు జిల్లా అంతా కూడా పొగాకే పండిస్తుండేవారు. Now cotton is coming into prominence. ఇప్పుడు ప్రతి దానికి మించిపోయినగా పండుతున్నది. So India is an agricultural country. మన దేశమే వ్యవసాయ దేశము. Rural development is the interest of those who govern us. మరి ఎవరైతే మనం పరిపాలిస్తున్నారో వారు గ్రామ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి శ్రద్ధ కలిగి ఉంటున్నారు. Though people flock into the city, ప్రజలు ఈనాడు నగరాల్లో కాపురం చేయడానికి ఇష్టపడుతున్నారు. farmers, cultivators are necessary for the food and other things of the country. మన యొక్క ఆహారము మిగిలిన అవసరం కొరకై వ్యవసాయం చేసేవారు, వ్యవసాయ కూలీలు ఎంతో అవసరంగా కనబడుతున్నారు. So it is necessary even in villages we have opportunity to fellowship with the things of God according to the plan of God. దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా గ్రామాల్లో కూడా ఈ రీతి అయినటువంటి క్రైస్తవ సహవాసం మనం కలిగి ఉండడం అనేటువంటిది చాలా అవసరం. Government is concerned, Gramal should have light and water convenience and medical attention. ప్రభుత్వం వారైతే గ్రామాల్లో కూడా కరెంట్ ఇవ్వాలి, వైద్య సౌకర్యం కల్పించాలి, రోడ్లు కల్పించాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. God is interested, గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఆత్మీయ అనుభవంలో సమృద్ధిలో రావాలను. అయితే దేవుడు గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యంలోనికి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను రావాలని ఆయన కోరుకుంటున్నాడు. They may not be educated, they may not be very good looking, they may not be very rich, but still their soul is precious. మరి గ్రామాల్లో ఉండే యొక్క ప్రజలు చూడడానికి అందంగా లేకపోవచ్చు, వాళ్ళు ఐశ్వర్యవంతం లేకపోవచ్చు, తెలివితేట లేకపోవచ్చు, కానీ వారి యొక్క ప్రాణములు కూడా ప్రభువుకి ప్రశస్తమైనవి. Because he has redeemed us with his precious blood. మొట్టమొదటిగా ఆయన మనల్ని తన ప్రశస్త రక్తంతో విమోచించినాడు. So let us continue steadfastly wherever you have kept, the Lord has kept you in fellowship with the local church and grow in grace and the knowledge of the Lord. ప్రభు మిమ్మల్ని ఏ పట్టణంలో లేక ఏ గ్రామంలో ఉంచినప్పటికీ అక్కడ ఉన్న స్థానిక సంఘ సహవాసములో కలిసి ప్రభువును ఆరాధిస్తూ ప్రభువులో స్థిరపడి ప్రభువును సేవించండి. And those of us who are in some way called to serve the Lord in responsibility of full-time service, ఎవరైతే మనలో సంపూర్ణ సేవ భారము బాధ్యత కలిగిన వారంగా ఉంటూ ఉన్నామో, let us not be confined to be a city preacher, city sangam responsible brother. We must be willing to go into the villages. మరి సిటీలో నగరంలోనే బోధకులుగా ఉండడానికి ఇష్టపడటం కాదు, కానీ చిన్న చిన్న గ్రామాలకు కూడా వెళ్ళి మనం సువార్త చెప్పడానికి, సేవ చేయడానికి ఇష్టపడాలి. So the Lord creates such a spirit to follow him wherever he may send us and lead us. ప్రభు మనల్ని ఎక్కడికి పంపించినా, ఎక్కడికి నడిపించినా అక్కడికి వెళ్ళడానికి మనము ఇష్టపూర్వకమైన మనసు కలిగి ఉండాలి. I got one verse what Timothy was saying, 1 Chronicles 28:10. మొదటి దినవృత్తాంతంలో 28:10 తిమోతి ఇంతకు ముందుగా మనకు చదివి వినిపించాడు. David was exhorting Solomon his son. దావీదు తన కుమారుని సొలొమోనుని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. This verse has come to many people from time to time. మరి ఆయా సమయాల్లో యొక్క వాక్యము అనేకులతో మాట్లాడుతూ ఉంటున్నాడు. 1 Chronicles మొదటి దినవృత్తాంతములు chapter 28 28 verse 10. 10 పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. So ధైర్యం వహించి carry on the work in spite of difficulties and conflicts and differences we may have. మరి పోరాటం ఉన్నప్పటికీ, కష్టం ఉన్నప్పటికీ, శ్రమ ఉన్నప్పటికీ ధైర్యం వహించి పని జరిగించడానికి పూనుకొనాలి. Lord has chosen thee to build a house for the sanctuary. పరిశుద్ధ స్థలముగా ఉండుటకై ఒక మందిరమును కట్టించుటకు
దేవుడు నిన్ను ఏర్పరచుకొనెను. As this place is named Bethel, యాకోబును అనేక విధాలుగా క్రమశిక్షణలోకి తీసుకుని వచ్చి ఈ నియమాలు బయలుపరిచినాడు. we've been singing a song, Devanu Bradalara, Yakovin Mamsisalara. మనం ఇప్పుడు ఒక పాట పాడినాం కదా, 4వ పాట మనకి ఇవ్వబడిన షీట్ లో. House of Jacob walk in the light of the Lord. యాకోబు కుటుంబీకులారా యెహోవా వెలుగులో నడుచుకొనుడి. ఎక్కడ రాయబడి ఉన్నావు? ఎక్కడ రాయబడింది అన్నమాట? Isaiah యెషయా గ్రంథము chapter 3. 3వ అధ్యాయము. Isaiah chapter 3. యెషయా గ్రంథము 3వ అధ్యాయం. Isaiah chapter 2. 2వ అధ్యాయం Verse 5. 5వ వచనం. ప్రథమడిగా చెప్పండి. నా వెనక్కి వచ్చి చెప్పండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. యాకోబు వంశస్థులారా చెప్పండి. రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొందము. So that is God's call to us. ఇది దేవుడు మనకి ఇచ్చిన పిలుపు. God of Jacob is the Redeemer, Savior, and our great God even today through Jesus Christ. యాకోబు దేవుడు ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మన విమోచకుడుగాను, మన గొప్ప దేవుడుగాను, మన రక్షకుడుగాను ఉన్నాడు. And you read in verse 3. 3వ వచనం చూడండి. Verse 3. 2:3 యెషయా పలకండి. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందరు.